చికెన్లో పసుపు, ఉప్పు అలాగే ఆనియన్స్ వేస్తే చికెన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. చికెన్లో కొన్ని వాటర్ వేసి ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. వేసిన వాటర్ అన్నీ డ్రై అయ్యేంత వరకు చికెన్ని 90% కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను యాడ్ చేసుకోవాలి. టమోటా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. సాల్ట్, కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ మటన్ మసాలా, కొంచెం ధనియా పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేయాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకొని చికెన్ అంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. రైస్ అంతా మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి.